ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మన ఆరాధన గీతంలో నుండి 293వ పాట పాడుకుందామండి. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. విలపించుచు ప్రార్థించు ధ్వని నలువైపులా వినపడుచున్నది. పగులుచున్నవి మా హృదయములు, కలుగుచున్నది దుఃఖం. కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది
హృదయం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగోచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగోచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమ తాళంచునప్పుడు కలుగోచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం. శుద్ధాత్మను మనం ఆహ్వానించుకుందాం. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వేరాచు వంచు మాలాచు నింపు. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ప్రభా, ఈ ఉదయకాలం ఈ రీతిగా మేము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకును పాటలతో మిమ్మల్ని మహిమపరచుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే పరిశుద్ధాత్ముడా, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. మా హృదయంలోనికి మీ వాక్యము వెళ్ళాలి. వాక్యములో ఉన్న
దైవ శక్తిని మేము అనుభవించాలి ప్రభువా. వాక్యము ద్వారా మా ఆత్మలు ఉజ్జీవింపబడాలి. అట్టి కృపను మా అందరికీ మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. ప్రభునంతులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో చూస్తే మనందరికీ తెలుగులో ఒక సామెత ఉంది. అది చాలా సింపుల్ సామెత, అలాగే గ్రామాలలో ఎక్కువగా వాడే సామెత. అదేమిటంటే, అట్టు పెట్టిన వారికి ఎంత పెట్టాలంట? చెప్పండి, విన్నారా ఆ సామెత? అట్టు పెడితే ఎంత పెట్టాలి? అట్టున్నర పెట్టాలంట. అది ఈరోజు మెసేజ్. అసలు మన మెసేజ్ పేరే అట్టు పెడితే అట్టున్నర పెట్టాలి. అది మెసేజ్. ఏమిటి అనంటే, మనము దేవునికి ఏదైనా చేస్తే దేవుడు మనకేమి చేస్తాడు? మనమంటూ దేవునికి ఏదో ఒకటి చేయాలి. ఒక పాట అన్నా పాడాలి, ప్రార్థన అన్నా చేయాలి, పరిచర్య అన్నా చేయాలి, వాక్యం చెప్పాలి. దేవుని పనిని ఏదో ఒకటి నీవు చేయాలి. ప్రతి ఒక్కరము, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఏ కన్వర్టెడ్ పర్సన్, ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి. అంటే నువ్వేం పెడుతున్నావు దేవునికి? ఏం పెడుతున్నావు? అట్టు పెడుతున్నావు. మరి ఇప్పుడు నీకు దేవుడు ఎంత పెట్టాలి? దేవుడి దగ్గర అరలు ఉండవండి, ఫుల్లే. అందుకని అట్టున్నర కాదు, 2 అట్లు. ఓకేనా? నువ్వు ఒక అట్టు పెడితే దేవుడు నీకేం పెడతాడు? 2 అట్లు పెడతాడు. ఏంటి ఆ 2 అట్లు ఏంటో చూద్దాం. 16వ వచనం మరలా చూడండి. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి. ఇదండి మనం చేయాల్సిన పని. మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఈ మాట అందరూ చెప్పండి, నీవు ఆయన మార్గములయందు నడిచి. ఇప్పుడు నీవు ప్లేస్లో నేను అని పెట్టి చెప్పండి, నేను ఆయన మార్గములయందు నడిచి. మనం చేయాల్సిన పని ఏంటండి? దేవుని మార్గముల్లో మనం నడుచుకోవాలి. ఇదేమన్నా ఇబ్బందా? ఇదేమన్నా కష్టమా? మనం ఎక్కడ నడుచుకోవాలంటే దేవుని మార్గాల్లో నడుచుకోవాలి. పిల్లలు చూడండి, దేవుని మార్గాలలో ఒక వ్యక్తి ఎప్పుడైతే నడవటం ప్రారంభిస్తాడో
దేవుని మార్గాల్లో మనం కాదు నడిచేది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించుకుంటాడు. మనము దేవుని మార్గాల్లో నడవాలి అనే ఒక ఆశ ఉండాలి, మనలో ఒక కోరిక ఉండాలి. ఎందుకంటే దేవుని మార్గాల్లో నడిస్తే మనం పరలోకానికి వెళతాం. దేవుని మార్గాల్లో నడిస్తే నిత్య జీవములోనికి వెళతాం. అలాగే శాశ్వత ఆనందము, శాశ్వతమైన సింహాసనాన్ని దేవుడు మనకు అక్కడ ఇస్తాడు. ఇవి మనం నమ్ముతున్నాము కాబట్టి ఈ లోకములో మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవుని మార్గములలో మనం నడవాలి. దేవుని మార్గాల్లో నడవటం అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం. దేవుని ఆత్మ మనల్ని ఎలాగూ ప్రేరేపిస్తాడో ఆ ప్రేరేపణను అనుసరించి నడుచుకోవటం. ఆయన మార్గాల్లో నడవటం ప్రారంభిస్తే మనం మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం చదివిన మాట ఏమిటి అంటే 17వ వచనంలో, యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. 17వ వచనము మనము చేయాల్సిన పనులండి. ఇవి దేవుడు చేసే పనులు కాదు. 17వ వచనం మీరు జాగ్రత్తగా చదివితే ఇవి మనము చేయాలి. ఎవరి కోసం చేయాలంటే దేవుని కోసం చేయాలంటే దేవునికి మనం ఒక అట్టు పెడుతున్నాం అన్నట్లుగా ఉంది ఈ మాట. అంటే దేవుని మార్గాల్లో నడవాలి, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించాలి. దేవుని మాట వింటూ దేవుని కొరకు మనము జీవిస్తూ వెళుతూ ఉంటే దేవుడు మనకేం చేస్తాడు? ఆయన మనకేం చేస్తాడంటే 18వ వచనం చూడండి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. పిల్లల 17వ వచనమేమో మనము దేవునికి ఇచ్చేది, అంటే అది ఒక అట్టు లాంటిది అనుకోండి. జస్ట్ పోలిక కోసం మనము దేవునికి ఒక అట్టులాగా ఇస్తున్నాం. 19వ వచనంలో ఆయన మనకేమిస్తున్నాడు అని అంటే కీర్తిని ఇస్తాను, ఘనతనిస్తాను, పేరు ప్రఖ్యాతులను ఇస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను దేవునికి ప్రతిష్ఠిత జనముగా చేసుకుంటాను అని అంటున్నాడు. అంటే ఇదేంటి? మనం దేవునికి ఇచ్చేది ఎక్కువ, దేవుడు మనకిచ్చేది ఎక్కువగా ఉంది. ఇక్కడ దేవుడు మనకిచ్చేది ఎక్కువగా ఉంటా ఉంది. మనం సింపుల్గా ఏం చేస్తున్నామంటే ఆయన మార్గాల్లో నడుచుకుంటున్నామండి. ప్రతిరోజు లేవగానే వాక్యాన్ని చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నాం, ప్రతిరోజు దేవుని పరిచర్య, దేవుని కొరకు కొంత సమయాన్ని హెచ్చించి ఆయన పనిలో మనం ఉంటున్నాం. మనం సింపుల్గా చేస్తుంది అదే. అలా చేసినందుకు దేవుడు మనకేమిస్తున్నాడు అనంటే నీకు కీర్తినిస్తున్నాడు, ఘనతనిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతులను ఇస్తున్నాడు, నిన్ను హెచ్చిస్తున్నాడు, యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు నీకు ఎంత హెచ్చించాడో చూడండి. మనమేదో ఒక అట్టులాగా దేవునికి ఇస్తే దేవుడు మనకెంత ఇస్తున్నాడో చూడండి. దీనినే ఆధ్యాత్మిక మేలులు అని అంటాం పిల్లరా. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇవి.
స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. మన జీవితంలో మనము దేవునికి మన హృదయాన్ని ఇవ్వాలి. దేవుని మార్గములో మనం నడుచుకోవాలి. అలాగే ఆయన వాక్యాన్ని గైకొనాలి. ఆయన వాక్యానుసారముగా నడుచుకోవాలి. దేవుని వాక్యానుసారముగా నడుచుకోవడానికి ఎప్పుడైతే మనం మనస్సు పెడుతున్నామో ఇక దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. నా కొరకు భయపడే ఒక వ్యక్తి ఉన్నాడు, నా మాట వినే ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని నేను ఎలాగైనా పైకి లేవనెత్తాలి అని దేవుడు నిర్ణయించుకుంటున్నాడు. అలాగూ దేవుడు పైకి లేపిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అని చూస్తే అబ్రహామును దేవుడు పైకి లేవనెత్తాడు. అంతకుముందు అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు, దేవుని మార్గంలో నడుచుకున్నాడు. అలాగే దేవుడు చెప్పినట్లుగా చేశాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. అబ్రహాము 17వ వచనంలో ఉన్నవి అన్నీ చేశాడు. అందువలన దేవుడు అబ్రహాముకి 19వ వచనంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు. కావున పిల్లరా, 17వ వచనంలో ఉన్నది మనం చేస్తే దేవుడు మనకేం చేస్తాడు? 19వ వచనంలో ఉన్నవన్నీ మనకు చేస్తాడు. అలాగే అబ్రహాం పట్లే కాదు, ఆయన నమ్ముకున్నటువంటి మోషే పట్ల అలాగే చేశాడు, యెహోషువ పట్ల అలాగే చేశాడు, అలాగే దావీదు పట్ల అలాగే చేశాడు. వారందరూ చేసింది ఏమిటంటే దేవుని మార్గాల్ని అనుసరించారు, దేవుని మార్గాలలో నడుచుకున్నారు. అందువలన దేవుడు వారిని హెచ్చించటం ప్రారంభించాడు. కావున ప్రభువుని పిల్లరా, మనం గమనించాల్సింది ఏమిటంటే మనము దేవుని మార్గాల్లో నడవాలి అనే తీర్మానం మనం చేసుకోవాలి. ఆయన వాక్యం ప్రకారం నడుచుకుంటాను, అలాగే దేవుని మాటలకు లోబడతాను, నా కుటుంబాన్ని వాక్యానుసారంగా నడిపించుకుంటాను అనే తీర్మానం నీవు ఖచ్చితంగా చేసుకోవాలి. నా కుటుంబం అంతా వాక్యానుసారముగా నడుచుకుంటాము అనే తీర్మానం నీవు చేయగలిగితే నీ కుటుంబాన్ని వర్ధిల్లునట్లుగా చేస్తాడు. నీకు కీర్తి అనగా నీ పేరు ప్రఖ్యాతులు అంతటా వ్యాపించేటట్లుగా చేస్తాడు. ఘనత వస్తుంది, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే గొప్ప బహుమానం, ఆ ఘనత వస్తుంది. ఇంకా మనం ఏమవుతామంటే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై. ఏ జనం అంటే మనం దేవుని ప్రతిష్ఠిత జనముగా ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవుని అధికారం మనకుంటుంది, దేవుని శక్తి మనకుంటుంది, దేవుని ఆత్మ మనలో ఉంటుంది. సాతానుడు మన మీద ఏమీ పని చేయలేడు. ఈ లోకంలో ఉన్నప్పుడు అండి సాతానుడు రకరకాలుగా మనుషుల మీద పనిచేస్తూ ఉంటాడు. మన మనస్సు మీద దాడి చేస్తాడు, శరీరం మీద దాడి చేస్తాడు, కుటుంబాల్లో దాడి చేస్తాడు. కానీ దేవునికి మనం ప్రతిష్ఠిత జనముగా మారితే సాతానుడికి మనల్ని ఏం చేయలేడు. మన మాట ఎవరు వింటారంటే దేవదూతలు మన మాటలు వింటాయి. ఆయనకు ప్రతిష్ఠిత జనముగా మనం మారుతాము. ఇది ఎప్పుడు జరుగుతుంది అనంటే నీవు దేవుని మార్గముల్లో నడుచుకోవాలి, దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి ఇక్కడ గమనించండి, మనం ఆయన మార్గాల్లో నడుచుకుంటే మనకు ఆయన కీర్తి, పేరు, ప్రఖ్యాతులు, అలాగే ప్రతిష్ఠిత జనముగా చేస్తున్నాడు. ఆయన మనకిచ్చేది ఎక్కువగా ఉంది, మనం ఆయనకిచ్చేది తక్కువగా ఉంటే ఆయన మనకిచ్చేది ఎక్కువగా ఉంది. అందుకనే మనల్ని మనం తగ్గించుకొని ప్రభువా నీ మార్గముల్లో నడుస్తాను. మనకు ఒక పల్లవి ఉంది, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచేదా, నీరసించక సాగేదా, నేవేను తీరుగా, నేవేను తీరుగా. ప్రియరా,
దేవుడు మనకు ఆయన కీర్తిని, ఆయన పేరు ప్రఖ్యాతులను, ఆయన ప్రతిష్ఠిత జనముగా మనల్ని చేయాలని నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నడుస్తూ ఉన్న మనలను సాతానుడు అప్పుడప్పుడు వెనక్కి లాగుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని ప్రతిష్ఠత నీకు వస్తుంది, దేవుని పేరు ప్రఖ్యాతులు వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు నీ కుటుంబానికి వస్తాయి. అవి రాకుండా ఉండాలంటే సాతానుడు నిన్ను ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూ ఉంటాడు. వాడు వెనక్కి లాగటం అంటే ఏంటో తెలుసా? చేసే ప్రార్థన చేయనీయుడు. కొంతకాలం బాగా చేస్తే వెంటనే కొంతకాలం పూర్తిగా ప్రార్థన మానేసేటట్లుగా చేస్తాడు. కారణం ఏంటి అనంటే, నువ్వు అదే ప్రార్థన కంటిన్యూస్గా చేస్తే ఇదిగో ఇక్కడ 19వ వచనం ప్రకారం దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నీకు రాకుండా ఉండటం కోసం నిన్ను ప్రార్థనలో వెనక్కి లాగుతూ ఉంటాడు. అలాగే నువ్వు దేవుని వాక్యాన్ని బాగా ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటే, దేవుని పుస్తకాలు బాగా చదువుతూ ఉంటే ఆ వాక్యములో ఉన్న దేవుని ప్రభావం నిన్ను తాకుతుంది. ఆ దేవుని ప్రభావం ఎంత తాకుతుందంటే నీ ఎముకలను, ఎముకల లోపల ఉన్న మూలుగను కూడా తాకగలిగిన వాక్యం అండి ఇది. నువ్వు దేవుని వాక్యాన్ని పదే ధ్యానం చేస్తూ ఉండు, పాడుతూ ఉండు, ఆరాధన చేస్తూ ఉండు, ఆ దేవుని శక్తి నీ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకనే ఇర్మియా గారు అంటున్నాడు, నా ఎముకలు మండుతూ ఉన్నాయని అంటాడు. నా ఎముకలు మండుతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం అలాగు నా లోపలికి వెళ్ళిపోయింది. ప్రభునంతులారా, ఈ రోజున అలాంటి దేవుని శక్తిని మనం పొందుకోవాలి. ఏదో పై ప్రార్థనలు కాదు, పై ఆరాధనలు కాదు. దేవుని శక్తిని లోపలికి వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధిని నువ్వు బలముగా అనుభవించాలి. అలాంటి ప్రార్థనా శక్తిని మనం పొందుకోవాలి అనంటే 17వ వచనం ప్రకారం ఆయన మార్గములలో నడవాలి. నీకు అర్థం కావాలి. 4 రోజులు బాగా ప్రార్థన చేసిన నీవు 5వ రోజు 6వ రోజు చేయలేకపోతున్నావంటే వెంటనే నీకేం అర్థం అవ్వాలో తెలుసా? పనులు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, చేయలేకపోతున్నాను. అడ్జస్ట్ అవ్వద్దు, రాజీ పడొద్దు. సాతానుడు నన్ను అడ్డగిస్తున్నాడు, ఓ దుష్టుడా నిన్ను గద్దిస్తున్నాను అని చెప్పాలి. నీ ప్రార్థనా జీవితం వెనకబడతా ఉందంటే సాతానుడు నిన్ను ఆటంకం చేస్తున్నాడు. దేవుని వాక్యం చదవటం ఆటంకపరచబడతా ఉన్నావంటే సాతానుడు నిన్ను ఆటంకం చేస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? బిజీ అయిపోయానండి, పనులు ఉన్నాయానండి, అందువల్ల నా టైం చాలటం లేదండి. ఇంతకుముందు ఫ్రీగా ఉండేవాడిని, ప్రార్థన చేసేవాడిని, బైబిల్ చదివేవాడిని, ఇప్పుడు బిజీ అయిపోయాను అందువల్ల చేయలేకపోతున్నాడు. లేదు, బిజీ అనేటటువంటిది సాతానుడు పెట్టింది నీకు. బిజీ అంటే ఏంటో తెలుసా? బిజీకి స్పెల్లింగ్ ఏంటి? BUSY. బిజీ అదేంటి అనంటే బరీ అండర్ సాటాన్స్ యోక్. బిజీ, బరీ అండర్ సాటాన్స్ యోక్ అంటే సాతాను కాడి క్రింద నిన్ను బరీ అంటే సమాధి చేస్తున్నాడు. అది బిజీ అంటే అర్థం. నువ్వేమనుకుంటున్నావు? ఐఎమ్ వెరీ బిజీ అని అంటావు. దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెట్టి ప్రార్థన చేయలేనంత బిజీ అనేది ఇట్ ఈస్ బరీ అండర్ సాటన్స్ యోక్. అందుకనే ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవాలి, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకోవాలి, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని నీవు దేవుని కొరకు చేస్తూ ఉండాలి, త్యాగం చేస్తూ ఉండాలి. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలులతో అంటున్నాడు. 17వ వచనం ఎవరిదండి? ఇశ్రాయేలులు చేయాల్సిన పని. 19వ వచనం ఎవరిది? మనది. కాబట్టి నువ్వు బైబిల్లో రాసుకో. 17వ వచనం నాది, 19వ వచనం దేవునిది. ఇప్పుడు నువ్వు అట్టు పెడితే దేవునికి ఏం పెడుతున్నాడు? రెండట్లు అంటానికి ఇప్పుడు నా మనసు ఒప్పుకోవట్లా. రెండట్లు ఏంటండి అసలు? దేవుడు ఎంత ఇస్తున్నాడు? కీర్తి, ఘనత, పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్ఠిత జనంగా చేస్తున్నాడు. అంటే ఎంత అది దేవుడు మనకు చేసేది ఎంత? కావున ప్రభువులారా, దేవునికి మనం చేసేది చేస్తేనే, దేవుని కొరకు
జీవిస్తేనే, దేవుని కొరకు ప్రయాసపడితేనే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. తర్వాత దేవునికి ఇంకా మనం ఇవ్వాల్సింది మరొకటి చూద్దాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తాడు ఆ మాట. అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికకి రాశాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదవండి. 35వ వచనం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ మాట అందరం చదువుదాం, బిగ్గరగా చదువుదాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇక్కడ 35వ వచనంలో మనం చేయాల్సిందేంటి? 35వ వచనంలో మనం చేయాల్సింది ఏమిటి? ధైర్యాన్ని విడిచిపెట్ట. అర్థమైందా? మనం చేయాల్సిన పని ఏంటి? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవుడు చేసే పని ఏంటి? దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మనం చేసేది చేస్తే దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. అందుకనే ప్రియులారా, మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు మన విషయంలో గొప్ప కార్యాలు చేయాలనుకుంటాం. మంచిదే. దేవుడు మన కుటుంబానికి మేలులు చేయాలనుకుంటాం, అది మంచిదే. మనకు దేవుడు ఏదో మన పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాం, అది మంచిదే. కానీ నీవు దేవునికి ఏమి చేయకుండా దేవుడు ఎలా చేస్తాడు? ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం 17వ వచనం ప్రకారం ఆయన మార్గాల్లో నడుచుకుంటే దేవుడు నీకు కీర్తి ప్రతిష్టతలు పేరు ప్రఖ్యాతులు ఇస్తున్నాడు. అలాగే ఇక్కడ 35వ వచనం ఏం చదివాము? 10:35. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదంట. ఏంటి ధైర్యం అంటే? ఈ మధ్య ఒక సహోదరుని పేరు అడిగాను. అంటే ఆయన కొత్తగా కలిశాడు. నీ పేరేంటి బ్రదర్ అని అడిగాను. అడిగితే యేసు అన్నాడు. పేరు బాగుంది, మంచిది. సరే నేనన్నాను, మరి చర్చికి వెళతావా అన్నా. చర్చికి మొదట్లో వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి వాళ్ళు పాడే పాటలు వింటా ఉంటే నాలో దురాత్మలు పైకి రేగుతున్నాయి. వాళ్ళు ఏం పాటలు పాడుతూ ఉన్నారు, నా లోపల ఉన్న దయ్యాలు రేగుతున్నాయి నాలో, అవి నన్ను భయపెడతా ఉన్నాయి. ఇంకా లాభం లేదు అని నేను బయటికి వెళ్ళిపోతున్నాను అన్నాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడో వచ్చి కూర్చుంటారు. అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన వింటంటేనే నా ఒళ్ళంతా గజగజలాడిపోయింది, వణుకుతుంది. అమ్మో ఇక్కడ కూర్చోకూడదని చెప్పేసి నేను బయటకు వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత దేవుని వాక్యం విందామని సేవకుడు వాక్యం చెబుతా ఉంటే ఆ వాక్యం వింటా ఉంటే నాకు మగతొచ్చేస్తుంది. ఇక నేను తట్టుకోలేకపోతున్నాను, అందరు నా వైపు చూస్తున్నారని బయటికి వెళ్ళిపోతున్నాను నేను. ఇలా చెప్పాడు. అంటే పాటలు పాడేటప్పుడు అక్కడ కూర్చోలేకపోతున్నాడు, ప్రార్థన చేసేటప్పుడు కూర్చోలేకపోతున్నాడు, వాక్యం వినేటప్పుడు ఉండలేకపోతున్నాడు. ఎందుకు ఇది అనంటే అతనే అంటున్నాడు, నాలో ఉన్న దయ్యాలు అలా రేగుతున్నాయనండి అని. దీనివలనంట ఆయనకు భయం వేసి అసలు ప్రార్థనకు పోకూడదు అని అనుకున్నాడు అంటండి. అంటే సాతానుడు ఏం చేశాడంటే భయం పెట్టేశాడు, లోపల పిరికితనం పెట్టేశాడు. అసలు విషయం ఏంటి అని అంటే నేనేం చెప్పానంటే, నువ్వు అదే ఏది ఏమైనా ఆ ప్రార్థనలో కూర్చొని ఆ వాక్యం వింటూ ఆ పాటలు పాడుతూ ఆ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఆ దేవుని సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకుంటా ఉంటే ఇప్పటికీ నీలో ఉన్న దయ్యాలన్నీ పోయాయి, నీవు బాగుపడేవాడివి. కానీ సాతానుడు నిన్ను అసలు ప్రార్థనకు రాకుండానే చేసింది.
ఆ సహోదరుడికి చెప్పాను, మరి తాను వస్తే ఓకే, ఫలానా స్థలంలో జరుగుతుంది, నేను నీ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా, అవి నీలో ఉండవని చెప్పాను. ప్రియరా గమనించండి, సాతానుడు ప్రార్థన ఎక్కువ చేస్తే ఏదో జరుగుతుందనే భయం పెడుతున్నాడండి మనుషుల్లో. దేవుని వాక్యాన్ని బాగా చదివితే ఏదో ఒక శోధన వస్తుంది అనే భయం పెడుతున్నాడు మనుషుల్లో. ప్రార్థన చేసిన కాడి నుంచే ఏదో ఒక పోరాటం ఎక్కువ అవుతుందయ్యా, ప్రార్థన చేయకపోతేనే బాగుంది, ప్రార్థన చేసిన కాడి నుంచి పోరాటాలు, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంది అనే ఆలోచనలు సాతానుడు పెడతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీకు రావలసిన ఆశీర్వాదాలు రాకుండా ఫస్ట్ స్టెప్లోనే నిన్ను ఆపేస్తా ఉన్నాడు. చాలామంది ప్రార్థన చేయని వాళ్ళని అడగండి, ప్రార్థన చేయకూడదని చేయట్లేదు, ప్రార్థన చేస్తేనే పోరాటం ఎక్కువ అవుతుందని చేయట్లేదు. బైబిల్ ఎక్కువగా చదివితేనే ఏదో ఒక సాతానుడు తొందరలు వస్తున్నాయని చదవట్లేదు. ప్రార్థన చేయొచ్చు కానీ మరీ డీప్గా చేయకూడదు, డీప్గా చేస్తే ఏదో ఒక పోరాటం వస్తుందని ఆగిపోతా ఉన్నారు మనుషులు. కానీ అలా చేయటం అనేది ఓడిపోవటానికి గుర్తు, వెనకకు తిరగటానికి గుర్తు, జారిపోవటానికి గుర్తు, దేవుని ఆశీర్వాదాలు లేని జీవితానికి గుర్తు. అందుకనే ఇక్కడ పౌలు గారు ఈ సంఘస్థులను ఏమంటున్నాడు? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. షడ్రక మేషక అబేద్నెగోల ధైర్యం ఏం ధైర్యం అండి? మా దేవుడు మమ్ములను రక్షింప సమర్థుడు, అంతే. మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు, ఇంకంతే. నీవేం చేసినా సరే, అగ్నిగుండంలో పడేసినా సరే, మేం మాత్రం నీవు నిలవబెట్టిన ప్రతిమకం రొక్కేది లేదు. ధైర్యంగా మాట్లాడారు. సోదరుడా సోదరి, నీవు దేవుని విషయాల్లో ధైర్యముగా నిలబడాలి. ప్రమాదం వస్తుంది అని తెలిసినా సరే నేను నీ కొరకు నిలబడతానయ్యా, అపాయం వస్తుందని తెలిసినా సరే నీ కొరకు నేను నిలబడతానయ్యా, సాతానుడు శోధిస్తున్నాడని తెలిసినా సరే నేను అపవాదనని ఏం చేయలేదని ధైర్యంగా నువ్వు నిలబడితే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నిన్ను నమ్మిన వారెవ్వరు ఓడిపోలేదయ్యా, ఏ యుగమందైనా ఓడిపోలేదయ్యా. ఆయన నువ్వు నమ్మితే, ఆయన మీద నువ్వు ధైర్యముగా ఉంటే ఆయన నిన్ను ఎన్నడూ వదిలిపెట్టడు. అందుకనే దేవునికి మనం ఇవ్వాల్సింది ఏమిటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, అనగా క్రమముగా ప్రార్థన చేయటాన్ని మీరు వదిలిపెట్టవద్దు. దానియేలు ఇంటిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ దేవునికి మీరు ప్రార్థన చేయకూడదు అని చెప్పినా కూడా యెరూషలేము వైపు కిటికీలు తెరచి ముమ్మారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తే ఆ రోజుల్లో పనిష్మెంట్ అంటే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి చెరసాల్లో వేయటం, ఆ ఇల్లు పెంటకుప్పగా చేసేయటం, అది పనిష్మెంట్. అది తెలిసి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ధైర్యం. పేతురు, నీవు ఈ నామాన ప్రకటించకూడదు అని చెబితే, మేము కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి చెప్పక మానలేము, మీరు ఏమన్నా చేసుకోండి, మేము మాత్రం ఈ ప్రభువుని గురించి చెప్పాల్సిందే అని బాహాటంగా చెప్పారు. ధైర్యం అది. ప్రభునంతులారా, ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేయటానికి ధైర్యంగా ముందుకు వస్తావో, నీకు ఇంట్లో శోధనలు ఉండొచ్చు, లేకపోతే చుట్టుప్రక్కల ద్వారా కొన్ని ఇబ్బందులు కలగొచ్చు, కానీ నా ప్రభు కొరకు నేను నిలబడతానని ఆ ధైర్యం ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తావో, నీకేమిస్తాడు దేవుడు? 35వ వచనం మరలా చదవండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి,
దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మనం ధైర్యంగా నిలబడితే దేవుడు నీకేమిస్తున్నాడు? గొప్ప బహుమానం ఇస్తాడు. చూసారా, దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. అంటే ద్వితీయోపదేశకాండంలో చదువు, ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటే ఆయన మనకేమిస్తాడు? కీర్తి, పేరు, ప్రతిష్ఠిత జనంగా చేస్తాడు. అలాగే ఇక్కడ మనం దేవుని కొరకు ధైర్యంగా నిలబడితే ఆయన మనకేం చేస్తాడు? ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. అంటే దేవుని కొరకు మనం ఏది చేసినా ఆయన మనకి ఎక్కువగా ఇస్తున్నాడు. గమనించండి. తర్వాత దేవుని కొరకు మనం చేయాల్సింది మరొకటి. రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అలాగే 1వ వచనంలో కూడా చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మనం చేయాల్సింది, దేవునికి మనం ఇవ్వాల్సింది ఏమిటంటే మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. చెప్పండి అందరూ, మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని. అంటే మన శరీరం అంటే మన ప్రతి భాగము, మన చేతులతో దేవుని పని చేయటం, మన నోటితో దేవుని స్తుతించటం, మన కాళ్ళతో దేవుని సేవ కొరకు వెళ్ళటం, మన బలముతో దేవుని పనులు చేయటం, ఇది దేవునికి సమర్పించుకోవటం. అలాగే మనకున్న ఖాళీ సమయాన్ని మోకాళ్ళ మీద ప్రార్థనతో గడపటం. మీరు ఇలాగు మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. ఇది మనం దేవునికి ఇచ్చేది. ఎవరికి ఇచ్చేదండి? ఇది మనం దేవునికి ఇచ్చేది. ఇది మనం దేవునికి ఇస్తే దేవుడు మనకేమిస్తాడు? దేవుడు మనకేమిస్తాడో చూద్దాం. 6వ వచనం చదవండి. 6వ వచనం 12:6. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఇక్కడ మొత్తం ఈ పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయండి. ఈ వరాలు 13 వరాలు ఉన్నాయి. కొంచెం తీరిగ్గా చదివితే 13 వరాలు వస్తాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ వరాలు. ఈ పరిశుద్ధాత్మ వరాలు దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మన శరీరాన్ని సమర్పించుకోవాలి. చూడండి, బాగా పాటలు పాడేవాళ్ళని మనం చూసి చాలా బాగా పాడారండి, బాగా ఉంది, మంచిగా పాడారు అని అంటాం. కానీ వాళ్ళు అలా పాడటానికి ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు? అలాగే బాగా ఆడారండి, మంచి పథకాలు వచ్చినాయి అని అంటాం. వాళ్ళు అలా బాగా ఆడటానికి ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు? ప్రాక్టీస్. ఏదైనా ఒక గొప్ప పనిని చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి.
అలాగే ప్రియులారా, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ వరాలను మీకు ఇస్తాను. 13 వరాలు ఉన్నాయి నా దగ్గర, ఆ 13 వరాలు మీకు ఇచ్చేస్తా. అయితే మీరేం చేయాలంటే మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. ఒక దైవజనుడు భగత్ సింగ్ గారు, మంచి దైవజనుడు, ఆయన హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నాడంట. ట్రైన్లో రిజర్వేషన్ చేయించుకున్నాడు. అంటే దాదాపు లాంగ్ జర్నీ కదా, చాలా అవర్స్ ట్రైన్లో ప్రయాణం చేసే టైం. అయితే ఆయన సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కి రిజర్వేషన్ చేయించుకున్న ఆ స్లీపర్, ఆ సీట్ పైన మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడంట. అయితే ఆయన ఎంతసేపు, జనరల్గా పడుకోబోయే ముందు కొంచెంసేపు ప్రార్థన చేస్తాం కదా, అలాగూ ప్రార్థన చేసుకుంటున్నాడంట. అలా ఒక 10 నిమిషాలు ఏమైనా ప్రార్థన చేసి పడుకుంటాడులే అనుకున్నారంట. ఆ కంపార్ట్మెంట్లో వేరే బ్రదర్ చూసి చెప్పిన విషయం. సికింద్రాబాద్లో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రియరా, చెన్నై సెంట్రల్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఆగే వరకు అదే మోకాళ్ళ మీద ఉన్నాడంట. ఆయన రిజర్వేషన్ సీటు ప్రార్థన చేయటానికి వాడుకున్నాడు, అంతే, పడుకోవటానికి కాదు. దాదాపు అక్కడి నుంచి ఒక 12 అవర్స్ జర్నీ. ఆ 12 గంటలు మోకాళ్ళ మీద ఉండి ఆ రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారిన తర్వాత ఆయన సూట్ కేసు తీసుకొని దిగి వెళ్ళాడంట. అక్కడ ఒక యవనస్తుడు చూసి, ఈయనలాగా నేను కూడా ప్రార్థన చేయాలి, ఈయనలాంటి ప్రార్థన నేను కూడా చేయాలి, నా జీవితాన్ని దేవునికి త్యాగం చేయాలని ఆ యవనస్తుడు దేవుని కొరకు సమర్పించుకొని ఆయన గొప్ప దైవజనుడయ్యాడు. ఆయనే దినకరన్ గారు. చూసారా, భగత్ సింగ్ గారు మోకాళ్ళ మీద ఉండి ఆ రాత్రంతా పడుకోకుండా ప్రార్థన చేయటం ఈ దినకరన్ గారు చూసి ఆయన ఇన్స్పైర్ అయిపోయి ఆయన గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. ప్రభునంతులరా, దేవుని కొరకు నీ జీవితాన్ని, నీ శరీరాన్ని సమర్పించుకోవాలి. అలసిపోయిందిలేండి అని పడుకోవటం కాదు, అలసిపోయాను అని తెల్లవారుజామున లేవకుండా ప్రార్థన చేయకుండా ఉండటం కాదు, నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఒక సమయంలో అయితే ట్రైన్లో రిజర్వేషన్ లేదేమీ లేదు, నిలబడే ఉన్నారంట జనరల్ కంపార్ట్మెంట్. ఈ భగత్ సింగ్ గారు ఒంటి కాలు మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అదంతా చూసి, ఏంటి నా ఇంత క్రిక్కిరిసిన జనాల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన చెప్పాడంట, ఈ టైం పోతే నాకు రాదు, నా ప్రభువుకి నేను ప్రార్థన చేసుకోవాలి అనేవాడంట. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం చదవటం, సమయం దొరికినప్పుడల్లా ఈ చాపేసుకొని ప్రార్థన చేయటం. నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రభువుతో మాట్లాడటం. సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నీకు ఇంటిలో చాలా టైం ఉంటుంది, ఆ టైంలో నువ్వు ప్రార్థన చేసుకో. దీవెనమ్మ గారు అని మంచి దైవజనరాలు, ఆమె స్కూల్లో టీచర్గా పనిచేసేది. కానీ ఆమె చెప్పిన మాట ఏమిటంటే, స్కూల్లో పిల్లలకి పాఠాలు చెబుతూ కూడా ఆ పిల్లల కొరకు నేను ప్రార్థన చేసేదాన్ని. అలాగే కొంచెం టైం దొరికితే ప్రభువుని గురించి పిల్లలకు చెప్పేదాన్ని. వాళ్ళ పేరెంట్స్ నాతో మాట్లాడటానికి వస్తే పేరెంట్స్కి దేవుని వాక్యం చెప్పేదాన్ని. ఇలాగూ పిల్లలకి లెసన్స్ చెబుతూ నా ఖాళీ సమయాన్ని దేవునికి ఉపయోగించుకున్నాను. హాలిడేస్ వస్తే మోకాళ్ళ మీద ప్రార్థన చేసి అనేకులకు రక్షణ సువార్త చెప్పడం నేర్చుకున్నాను. అందువలన అనేక కుటుంబాలు రక్షించబడ్డాయి. మన జీవితాన్ని, మన దేహాన్ని ప్రభువుకి సమర్పించుకోవడం నేర్చుకోవాలి.
అలా నువ్వు సమర్పించుకున్నందువల్ల ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు తన వరాలు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలడు, ఎవరు ఇవ్వలేరు. అది ఎప్పుడు ఇస్తాడు అనంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నీ శరీరాన్ని, నీ దేహాన్ని మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మరి అలాగూ నువ్వు సమర్పించుకుంటున్నావా? అలాగూ నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావా? ఎలాగో ఆదివారం వచ్చింది అనంటే నేనేం చేసేవాడో తెలుసా? స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఇలాగే ఎర్లీ అవర్స్ ప్రేయర్ జరిగేది మాకు స్టూడెంట్స్ ఉన్నప్పుడు. ఆ టైంకి ప్రేయర్కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. ఆ తర్వాత హాస్టల్ రూమ్స్లో పిల్లలందరూ చిట్ చాట్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు గ్రూపులుగా. నేను బైబిల్ తీసుకొని, పాటల పుస్తకం తీసుకొని అలాగూ గ్రౌండ్కి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆదివారం పరిశుద్ధ దినం. ఆదివారము లోక సంబంధమైన వార్తలు చెప్పుకోకూడదు. ఆదివారము వ్యాపారాలు చేయకూడదు. ఆదివారము మన సొంత పనులు ఏది చేయకూడదు. ఆదివారం ప్రభు దినం. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థనకు వెళ్ళొస్తే ఆ 2 గంటలో 2.5 గంటలో ప్రార్థనకు వెళ్ళొస్తే ఇక ప్రార్థనకు వెళ్ళొచ్చాం, మాకు ఇక అయిపోయింది, మిగిలిన టైం అంతా మనం ఏమైనా చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనలో ఉంటున్నారు మనుషులు. కానీ అది దేవుని చిత్తం కాదు, అది నీ ఆలోచనే. ఇది నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడే దేవుని ఆత్మ బోధించాడు, ప్రేరేపించాడు. అందుకని నేనేం చేసేవాడిని, చర్చికి వెళ్ళొచ్చేవాడిని. స్టూడెంట్స్కి ఎక్కువగా ప్రేయర్ జరిగేది, అక్కడికి వెళ్ళొచ్చేవాడిని. ఆ తర్వాత పర్సనల్గా నేను బైబిల్ తీసుకొని, పాటల పుస్తకం తీసుకొని గ్రౌండ్కి వెళితే నైట్ అయ్యే వరకు, అంటే దాదాపు 7 వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునేవాడిని. అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు ప్రార్థనలోనే ఉండేవాడిని. ఆ మధ్యలో 2 అవర్స్ ప్రేయర్కి వెళ్ళి వచ్చేవాడిని అంతే. ఆ తర్వాత ఏం చేసేవాడిని, ఈవినింగ్ 7 తర్వాత ఆ ఏరియాలో కొన్ని హాస్టల్స్ ఉండేవి. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, అలాగే ఎస్టీ హాస్టల్, అలాగే ఎస్సీ గర్ల్స్ హాస్టల్, 4 రకాల హాస్టల్స్ ఉండేవి అమరావతిలో. నేను ఆ హాస్టల్ వార్డెన్స్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని 4 హాస్టల్స్లో వాక్యం చెప్పేవాడిని ప్రతి సండే. ఈ రీతిగా మార్నింగ్ 7 నుండి నైట్ 10 వరకు నేను దేవుని పనిలోనే ఉండేవాడిని. నా శరీరాన్ని అలాగూ దేవునికి సమర్పించేసుకున్నాను. పిల్లరా, ఆ రోజున నా యవ్వన కాలాన్ని దేవునికి సమర్పించుకున్నాను కాబట్టి దేవుని ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిని ఈ రోజున నేను అనుభవిస్తూ ఉన్నాను. ఆ రోజున ఎస్సీ హాస్టల్స్లో, ఎస్టీ హాస్టల్స్లో జనరల్గా గర్ల్స్ హాస్టల్కి బాయ్స్ని వాక్యం చెప్పడానికి పర్మిషన్ ఇవ్వరు వార్డెన్స్. కానీ నా పరిస్థితి అంతా వార్డెన్కి తెలుసు. సో నిన్నైతే ఎవరిని అలౌ చేయం, బాయ్స్ని ఎవరిని అలౌ చేయం, నిన్ను అలౌ చేస్తామని నన్ను గర్ల్స్ హాస్టల్లో వాక్యం చెప్పడానికి అలౌ చేశారు. అక్కడికి వెళ్ళి గర్ల్స్కి వాక్యం చెప్పేవాడిని ప్రతి ఆదివారం. ఆ రోజుల్లో రక్షణ పొందిన వారు పిల్లరా ఈ రోజున ఫ్యామిలీస్గా ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది దేవుని సేవకులయ్యారు. నా ఖాళీ సమయాన్ని దేవునికి ఇచ్చినందువలన ఇప్పుడు అది ఫ్రూట్ఫుల్గా మారింది. ఆ టైము ఉందా? అలాగూ నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నావా? అలాగూ నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నావా? ఇక్కడేమని చదువుతున్నావు? మొదటి వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇప్పుడు మనం దేవునికి ఇవ్వాల్సింది ఏంటండి? మన శరీరాన్ని, మన దేహాన్ని, మన సమయాన్ని దేవునికి మనం సమర్పించాలి. ఒక పాత పాట ఉండేదండి, మీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు. అదేంటంటే సమర్పణ చేయుము దేవునికి. ఏమేం సమర్పణ చేయాలంట? నీ దేహము, నీ ధనము, నీ సమయము. సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును, నీ దేహము, నీ ధనము, నీ సమయం. పిల్లరా, ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడు నా సమయాన్ని దేవునికి ఎలాగ ఇవ్వటం ప్రారంభించానో ఎప్పటికీ నేను అలాగే చేస్తున్నాను. సండే వస్తే లోక సంబంధమైన వార్తలు వినటానికి వీలు కాదు. ఆ రోజు ఎవరన్నా ఫోన్ చేసినా ఫోన్ తీసి వాళ్ళతో మాట్లాడడానికి వీలు కాదు. మరలా ఆదివారం 11 నైట్ 11 అయితే కానీ నేను కొంచెం తిరిగి ఉంటాను. ఇప్పటికీ స్టిల్ ప్రతి ఆదివారం ఉదయం మరి ఇక్కడ 7:30కి ప్రారంభిస్తే నైట్ 11 అయితేనే నాకు కొంచెం టైం దొరికేది. అప్పటి వరకు దేవుని పనిలో బిజీగానే ఉంటాను. మరి నువ్వు అలాగూ దేవునికి సమర్పించుకుంటున్నావా? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీవు సమర్పించుకునే కొలదే దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటాడు. నీవు దేవునికి సమర్పించుకునే కొలదే దేవుని శక్తి నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అవి నీ కండరాల్లోకి వెళుతుంది దేవుని శక్తి, నీ నరాలలోనికి దేవుని శక్తి వెళుతుంది, నీ యొక్క బలహీన భాగాల్లోనికి దేవుని శక్తి వెళ్ళి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుని పనిని శక్తి లేనప్పుడు కూడా ఆయన పనిని ఆపటం లేదు. ఎందుకంటే ఆయనే తన శక్తినిచ్చి చేయించుకుంటాడు. మరి అలాగూ మనం దేవునికి చెల్లిస్తున్నాము. ఎన్ని విషయాలు చూసామండి? 3 విషయాలు చూసాం. దేవునికి మనము ఎంత ఇవ్వాలి? అట్టు ఇవ్వాలి. దేవుడు మనకేమిస్తాడు? 2 అట్లు ఇస్తాడు. మనం ఇవ్వాల్సింది ఏంటి దేవునికి? మొదట చెప్పండి. ద్వితీయోపదేశకాండంలో ఏమివ్వాలి? ఆయన మార్గముల్లో మనము నడుచుకోవాలి. చెప్పండి అందరూ. మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవునికి ఏమివ్వాలి? ఆయన మార్గములో నడుచుకోవాలి. నడుచుకుంటే ఆయన మనకేమిస్తున్నాడు? ఆయన కీర్తి, ఘనత, పేరు, ప్రతిష్ఠిత జనముగా చేస్తున్నాడు. అది నీవు దేవుని మార్గాల్లో నడుచుకుంటే నీకు అది దేవుడు ఇస్తున్నాడు. తర్వాత రెండవది ఏం చూసాం? భయాన్ని వదిలిపెట్టాలి. ఏ విషయంలో అయితే దేవుని పని చేయటానికి, ప్రార్థన చేయటానికి భయపడుతున్నావో ఆ భయమును వదిలిపెట్టి ధైర్యమును విడవకుడి, ధైర్యముగా ఉండటం నేర్చుకో. నీకేమిస్తాడు దేవుడు? గొప్ప బహుమానం. అందరూ పెద్దగా చెప్పండి. మీ కుడి చేయి పైకి లేపి. గొప్ప బహుమానం. ఏ బహుమానం? గొప్ప బహుమానం నీకు ఇస్తాడు. ఎప్పుడయ్యానంటే ధైర్యమును విడిచిపెట్టద్దు, దేవుని పనిని వదిలిపెట్టద్దు. ఆయనకు గొప్ప బహుమానం ఇస్తాడండి. ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. తర్వాత మూడవది ఏం చూసాం? మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. మనము ఆయనకు సమర్పించుకుంటే ఆయన మనకేమిస్తాడు? పరిశుద్ధాత్మ వరాలను ఇస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు చాలా ఉన్నాయి. దాదాపు 13 వరాలు ఉన్నాయి. మరి దైవజనులు ఆ వరాలతోనే సేవ చేశారు. భక్తి సింగ్ గారు ఆ వరాలతోనే సేవ చేశాడు. దినకరన్ గారు ఆ వరాలతోనే సేవ చేశాడు. అలాగే దానియేలయ్య గారు ఆ ప్రవచన వరంతోనే సేవ చేశాడు. ఈ వరాలు అన్ని పొంది వారు దేవుని సేవ అద్భుతంగా చేశారు. అలా వరాలు వారికి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వారి శరీరాలని నలగొట్టుకుంటూ దేవునికి సమర్పించుకున్నారు. మరి అలాగ నువ్వు చేస్తావా? నిన్ను నువ్వు అలాగూ తగ్గించుకుంటావా? ప్రభా, నీ పరిశుద్ధాత్మ వరాలతో మమ్మల్ని నింపు అని అడుగుతావా? నీవు దేవునికి ఇలాగూ కొంచెము చెల్లిస్తే ఆయన నీకు ఎక్కువగా చేస్తాడు. మరి అలాగూ సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్ష చేసుకొని మనల్ని మనం తగ్గించుకొని, ప్రభా దేవుని సన్నిధి, దేవుని ఆత్మ సహాయము మాకు దయచేయండి. ప్రభా, మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవాలి నాయనా.
మేము కొంచెముగా మీ కొరకు చేస్తే మీరు మాకు ఎక్కువగా చేస్తున్న దేవుడవు ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మాభిషేకం మాకివ్వండి ప్రభా. మమ్మల్ని మేము దేవునికి సమర్పించుకోవాలి ప్రభు. మా శరీరములను మీకు సమర్పించుకున్నప్పుడు నిజముగా పరిశుద్ధాత్మ వరాలను మీరు మాకు ఇస్తున్నారు కదా ప్రభా. ఎంత గొప్ప మెట్టునైనా మాకు. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని నేను ప్రార్థన చేసుకుందాం. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవాలి ప్రభా. మా సమయాన్ని, మా బలమును, మా టాలెంట్స్ని మీరు మాకు ఏది ఇచ్చారో అది మీకు సమర్పించుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప బహుమానములు మీరు మాకు ఇస్తారు కదా ప్రభా. ఈ ప్రియులను అలాగూ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరూ మీరిచ్చే బహుమానమును పొందుకొని వారిగా చేయండి. ప్రతి ఒక్కరూ మీరిచ్చే పేరు ప్రఖ్యాతులను ప్రతిష్ఠిత జనముగా మారినట్లుగా చేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ వరములు పొందుకొని వారిగా చేయండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మేమంటూ ఏదో ఒకటి మీ కొరకు చేయాలి. అప్పుడు మీరు మా కొరకు గొప్ప వాటిని చేస్తారు. అట్టి గ్రహింపుతో మేము ముందుకు సాగడి వారిగా చేసి ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.